సహోదరి సహోదరుడా, మీకోసం కనిపెట్టుచున్నాను, వచ్చారా? రండి, మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. మొదటిగా యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన దేవా, మేమందరము తండ్రి నీ పాదాల చెంత సమకూడి ఉన్నామయ్యా. మా ప్రార్థనలన్నిటినీ ఆలకించు దేవా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ అపారమైన ప్రేమ కృపకు కృతజ్ఞతలు. మా కుటుంబాలన్నీ ప్రభువా నీ దివ్య ఆశీర్వాదములతో కాపాడుచున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మా గృహాలలో శాంతి, ఆనందము, ఆరోగ్యము, ప్రేమ కలుగు చేస్తున్నందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు. ఏ విభేదాలు లేకుండా ప్రభువా పరస్పర అర్థం చేసుకున్న శక్తిని మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మేమంతా దైవభక్తితో మీ మార్గంలో నడిచే కృప, సంతోషంగా జీవించేందుకు బలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఏ కష్టాలు వచ్చినా నీ కృపాదృష్టితో మా మీద ఉంచమని, వాటిని దాటగలిగిన శక్తిని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యకరుడా, స్తోత్రాలు. ఆలోచనకర్త, నీకే మహిమ చెల్లిస్తున్నానయ్యా. గడిచిన ఈ రోజంతా నీ కృపలో, నీ కాపుదలలో మమ్మల్ని అందరినీ కాపాడినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రోజంతా ప్రభువా నీ కృప చేత మమ్మల్ని నడిపించినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, కొంగిన వారిని లేవనెత్తుతూ ప్రభువా మమ్మల్ని బలపరుస్తున్న దేవా నీకు స్తోత్రములయ్యా. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శ్రమపడి వారిని రక్షించు దేవా నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. అయా తండ్రి నాయన, దరిద్రుల ప్రాణము రక్షించుటకై అయా తండ్రి కుడి ప్రక్కన నిలిచిన వాడా నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నవాడా నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి లేని వారికి సహాయకుడుగా ఉన్నందుకు నీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. అయా దిక్కులేని దరిద్రులకు నిరాకరింపక వారి ప్రార్థనను ఆలకించువాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలుగు చేయువాడా నీకు స్తోత్రాలయ్యా. ఈ రోజంతా మా బిడ్డలను ప్రభువా తగిన జ్ఞానము, తెలివితేటలు ఇచ్చి ప్రభువా వారు చేసిన పనులన్నిటిలోనూ ప్రభువా మీరు జయాన్నిచ్చి ప్రభువా సఫలతను అనుగ్రహించినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. అయా తండ్రి, ఈ రోజంతా ప్రయాణాలలో ప్రభువా మీరు చూపిన ఈ గొప్ప కాపుదలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు. అయా మమ్మలను ప్రభువా చేర్చుకున్నవాడా నీకు స్తోత్రాలయ్యా. మమ్మలను ఆదుకున్నవాడా నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మేమందరము కూడి ప్రభువా నీ పాదాల దగ్గర మొరపెట్టుచున్నామయ్యా. మాకు శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. పూజనీయుడా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మా బిడ్డల యొక్క బంధకాలను యేసుక్రీస్తు మహిమగల నామంలో విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా బిడ్డల మీదున్న ప్రతి విధమైన శాపాన్ని, దోషాన్ని ప్రశస్తమైన యేసు రక్తముతో తండ్రి నెట్టివేస్తున్నానయ్యా. అయ్యా ఇతరులు పలికిన శాపవచనాలు కానీ, బిడ్డలు తమకు తాము పలుకున్న శాపవచనాలు కానీ తండ్రి, తరతరముల నుండి వచ్చిన శాపాలను ప్రభువా నజరేయుడైన యేసు నామములో తండ్రి, పరిశుద్ధమైన శక్తిగల నామములో తండ్రి, శ్రేష్టమైన తండ్రి నీ యొక్క రక్తాన్ని బట్టి వాటన్నిటిని నెట్టివేస్తున్నానయ్యా. బిడ్డల మీదకి ఆశీర్వాదము, దీవెనలు యేసు నామములో తండ్రి కలుగునుగాక. తండ్రి గొప్ప దేవా నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. వివాహం కాని వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. మీ కృపతో తండ్రి వారి జీవితాన్ని ఆశీర్వదించుతున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. శ్రేష్టమైన జీవన భాగస్వామిని బిడ్డలకు ఏర్పాటు చేయమని అయ్యా వేడుకుని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ వివాహ బంధము, ప్రేమ, నమ్మకము, పరస్పర గౌరవముతో నిండుకునిగా ఉండులాగున ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మీ యొక్క ఆశీస్సులతో రండి మా బిడ్డల యొక్క వివాహము, జీవితము ఆనందముగా, శాంతిగా, సంతోషంగా సాగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏ అపార్థాలు తండ్రి లేకుండా నీ దివ్యమైన ప్రేమలో ప్రభువా తండ్రి ఆ బంధాన్ని బలపరచమని
కరుణ చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా తండ్రి, గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా బిడ్డలు అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ దివ్యమైన ప్రేమ కరుణ కోసము తండ్రి అయా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, నీ కృపను బట్టి శరీరానికి, మనసుకు, ఆత్మకు ఆరోగ్యాన్ని, బలాన్ని, శాంతిని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. రోగులను, బలహీనతలను ప్రభువా తొలగించి ప్రభువా మీ శక్తితో ప్రభువా వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. మీ కృపాదృష్టి మాపై ఉంచమని, మమ్మల్ని సంపూర్ణమైన ఆరోగ్యాలతో ఆశీర్వదించమని ప్రార్థన చేసి వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, దిక్కులేని పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో వారిని దర్శించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి, మహాదేవా, పరలోకపు తండ్రి, మహాప్రేమ కలిగిన మా ప్రభువా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, మా చిన్న బిడ్డలకు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా బిడ్డలు తండ్రి నాయన ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటిని ప్రభువా నజరేయుడైన యేసు నామములో తండ్రి నాయనా తండ్రి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ సమస్యలన్నిటిని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. వ్యాపారం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆ వ్యాపారంలో తండ్రి బిడ్డలను ఆశీర్వదించండి. ఆ తండ్రి వ్యాపార నైపుణ్యం బిడ్డలకు ఆ జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి, ఆ వ్యాపారాన్ని ప్రభువా విస్తరింపచేయండి. దాన్ని నలుదిశలా ప్రభువా వ్యాప్తి చెందించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఉద్యోగస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా బిడ్డలు ప్రభువా ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఆ ఉద్యోగం రాకముందు ప్రభువా బిడ్డలు ఏ తీర్మానాలు అయితే మీ దగ్గర ఆయన చేశారో ఆ తీర్మానాలన్నీ ప్రభువా నెరవేర్చే కృప బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ప్రమోషన్ల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇంక్రిమెంట్స్ కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఏ బిడ్డలకైతే ఈ 3 విషయాలు తండ్రి నాయన అవసరమై ఉన్నదో వాటిని నీ కృపలో తండ్రి వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. చంటి బిడ్డలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దయగల హస్తము వారి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరికైతే ప్రభువా నాయన కీళ్ళ నొప్పులు ఉన్నాయో యేసు నామములో తండ్రి ఆ కీళ్ళ నొప్పును బంధిస్తున్నాను, దూరపరుస్తున్నానే. ఇప్పుడే నీ ఆత్మ కార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా బిడ్డలను దర్శించండి ప్రభువా. మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి, నీ యొక్క జీవాన్ని ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డ మీద ప్రార్థన ఆత్మను కుమ్మరిస్తున్నానయ్యా. సహాయం చేయండి ప్రభువా. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభువా నాయన ప్రభువా తండ్రి వివాహము కాకుండా ఉన్నారో మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని ప్రభువా సమయోచితమైన ప్రభువా అయా ప్రభువా వారి పార్ట్నర్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మా బిడ్డలు ఎంతో కష్టపడుతున్నా కానీ ప్రభువా వారి యొక్క జీవనోపాధి సరిపోవటం లేదు తండ్రి. కుటుంబ పోషణకు సరిపడా తండ్రి ద్రవ్యం రావటం లేదు తండ్రి. వారి చేతి పనులన్నీ దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించమని బిడ్డలను ప్రభువా హెచ్చించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే కుటుంబాలు విడిపోయి ఉన్నాయో అయ్యా, భర్తలు ప్రభువా విడిపోయిన భార్యలు ప్రభువా నాయన కుటుంబాల్లో తండ్రి నాయన వారి మధ్య కలహాలు వచ్చి ప్రభువా వారు ఎంతమంది అయితే విడిపోయి ఉన్నారో ఈ రాత్రికాల సమయంలో తండ్రి యేసు నామములో కుటుంబాన్ని మరలా కడుతున్నామయ్యా. వారందరూ కలిసి నీ సన్నిధిలో ప్రార్థించే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి ప్రభువా. మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా తండ్రి నాయన ఈ చివరి దినాల్లో మేముండగా తండ్రి అయ్యా నీ కృపను మెండుగా మా మీద కుమ్మరించండి. నీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, బిడ్డలు ఎంతమంది అయితే ప్రభువా ఇంకా తండ్రి గృహాలకు చేరుకోలేదో ఈ సమయానికి క్షేమముగా ప్రభు గృహాలకు చేరే కృపను మీరు అనుగ్రహించమని అయ్యా తండ్రి పాపులము తండ్రి నాయన మమ్మల్ని మీరు కనికరించింది ప్రభువా. నీ ప్రశస్తమైన రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించి పవిత్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాలలో కోల్పోయిన సమాధానాన్ని, ఐక్యతను, ప్రేమను ప్రభువా మళ్ళా ప్రభువా బిడ్డల్లో ప్రభువా
నాయనా ఆ ప్రేమను, ఆ ఐక్యతను, ఆ సమాధానాన్ని, ఆ నెమ్మదిని, సంతోషాన్ని యేసు నామములో ప్రభువా ఆ కుటుంబాల మీద ప్రభువా అయా మీరు అనుగ్రహించమని, ఆ కుటుంబాలు ప్రభువా సమాధానముతో తండ్రి నీ నామాన్ని గణపరిచే ఆ కృపను బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయం తండ్రి, ఈ దినము ముగించే ముందు ప్రభువా ఒక్కసారి నీ పాదాల దగ్గరికి వచ్చి సాగిలపడుతున్నామయ్యా. ఏక మనస్సుతో, ఏకాత్మతో ప్రార్థన చేస్తున్నాం, మొరపెడుతున్నామయ్యా. కుటుంబంలో బిడ్డలందరికీ రక్షణ, మారు మనసు దయచేయండి ప్రభువా. ఏ ఒక్కరు నరకానికి వెళ్లకుండా ప్రభువా నీ దివ్యమైన కృపతో తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా మీరు రక్షించమని, నిత్య మోక్షమనబడే పరలోకానికి సాక్ష్యముగా ప్రభువా బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా పరిశుద్ధతలో ప్రభువా పవిత్రతలో తండ్రి నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని అయా ఈ రాత్రికాల సమయం మా బిడ్డలు ప్రభువా పడకల మీదకి వెళుచుండగా తండ్రి సౌఖ్యమైన, సుఖమైన, ప్రశాంతమైన నిద్రను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. బిడ్డల చుట్టూ నీ రక్త ప్రోక్షణ చేస్తున్నానయ్యా. నీ రక్త కావలలో బిడ్డలను భద్రపరుస్తున్నందుకు నీకు వందనాలు. మరలా ఉదయ కాలమే లేచి అయ్యా నీ కృపను బట్టి మేమందరం మళ్ళీ నీ కృపాసనం దగ్గరికి వచ్చయ్యా నీకు స్తోత్రం చేసే కృప మా అందరికి అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావములన్నిటినీ మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థనలు మీకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటే, ఈ ప్రార్థనల ద్వారా మీరు మేలులు పొందితే కామెంట్స్ రూపంలో మీ కామెంట్స్ని తెలియచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను, వేడుకుంటున్నాను. మీరు పంపే ఈ కామెంట్స్ అవి మీ సాక్ష్యాలుగా అనేక మంది వాటిని తీసుకుని వారు దేవుల్లో స్థిరపడటానికి, ఇంకా వారి యొక్క భక్తి జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కావున మీరు పొందిన మేళలు తప్పనిసరిగా కామెంట్స్ రూపంలో తెలియచేసి, ఈ ప్రార్థనలు మీకు దీవెనకరముగా ఉంటే అనేక మందికి షేర్ చేయవలసిందిగా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగా. ఆమేన్.